అమ్మగారు, నా పని అయిపోయిందమ్మా, నేను ఇంటికెళ్తాను. సరే, ఇదిగో మా అమ్మాయివి ఈ బట్టలు పాతైపోయాయి. నువ్వు నీ కూతురికి తీసుకుని వెళ్ళు. కొద్ది రోజులు వేసుకోవడానికి పనికొస్తాయి కదా. అలాగే రాత్రి అన్నం ఉంది, అది కూడా తీసుకునెళ్ళు. అట్టగే అమ్మా. సీత, ఇదిగో చూడు, అమ్మగారు తన కూతురివి కొత్త బట్టలు నీ కోసం పంపించారు. అలాగే ఈరోజు వాళ్ళ ఇంట్లో మన కోసం అన్నం కూరలు వండి పంపించారు తెలుసా. ఇదిగోరా, అన్నం తిందు. ఎందుకమ్మా అబద్ధాలు చెప్తావు? అన్నం మూట కూడా తెరవకముందే పాడైపోయిన వాసన వస్తుంది. ఇది మన కోసం వండిన అన్నమా? నువ్వు వాళ్ళింట్లో పని చేస్తున్నావు, ఆ డబ్బులు ఇస్తే చాలు కదా. ఇలా వాళ్ళింట్లో ఉన్న చెత్తంతా మనింటికి పంపించడం ఎందుకు? నువ్విలా వాళ్ళు వీళ్ళు ఇచ్చిన చెత్తంతా ఇంటికి తీసుకొని వస్తేనే పూట గడుస్తుందంటే చెప్పు. నేను కూడా చదువు మానేసి నీలాగా ఇళ్లల్లో పని చేస్తాను. అప్పుడైనా కనీసం ఈ పాడైపోయిన అన్నాలు కాకుండా మనం వండుకొని తిందాం. నువ్వు బాగా చదువుకో, ఇలాంటి కష్టాలన్నీ నీకు ఉండకూడదు. నీకు నచ్చనిది ఏది ఇంకోసారి ఇంటికి తీసుకొని రానులే. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు సీతని తన వెంట తీసుకుని వెళ్తుంది లక్ష్మి. ఇదిగో సీత, అమ్మగారు వాళ్ళ చెట్లుకున్న పండ్లను కోస్తే 100 రూపాయలు ఇస్తామని అన్నది. మనిద్దరం కలిసి ఆ పండ్లన్నీ కోసామనుకో, నీ పుస్తకాలకి డబ్బులు వస్తాయి కదా. అందుకే తీసుకొని వచ్చాను. ఈ ఒక్కసారి కాదనకు తల్లి. సరే అమ్మా, పుస్తకాల కోసమే కదా, ఏదన్నా చేస్తాను అని లక్ష్మి వెంటే వెళ్తుంది సీత. అలా ఇద్దరూ చెట్టు దగ్గరికి వెళ్లేసరికి స్వప్న కూతురు ప్రియా అక్కడ కూర్చుని ఉంటుంది. ప్రియా అంటే నువ్వే కదా? మా అమ్మ అప్పుడప్పుడు నీ గురించి చెప్తూ ఉంటుంది. కానీ నువ్వెందుకు ఇక్కడ కూర్చొని ఉన్నావు? ఏమైంది? మా కాలేజ్లో అసైన్మెంట్స్ ఇచ్చారు, అవి నేను రాయలేదు. అవి రాయకుండా వెళ్తే కాలేజ్లో అందరి ముందు తిడతారు. కాలేజ్కి పోకపోతే అమ్మ తిడుతుంది. అందుకే ఇక్కడికొచ్చాను. సరే, అసైన్మెంట్సే కదా, నేను రాసిస్తాలే, నువ్వేం బాధపడకు. అవునా? అలాగైతే ఈరోజు నుంచి మనమిద్దరం ఫ్రెండ్సా? హా, ఫ్రెండ్స్. తర్వాత సీత లక్ష్మి కలిసి చెట్టుకున్న పండ్లు కోస్తారు. వాటిని తీసుకుని వెళ్లి ఇంట్లో పెడతారు. అమ్మగారు, చెట్టు పండ్లన్నీ కోస్తే 100 రూపాయలు ఇస్తానన్నారు కదా. పండ్లు కోసే పనంతా అయిపోయింది, డబ్బులిస్తే వెళ్ళిపోతాం అని అనగానే స్వప్న గదిలోకి వెళ్లి డబ్బులు తీసుకునొచ్చి లక్ష్మి చేతిలో పెడుతుంది. అప్పుడే ప్రియా తన పుస్తకాలను తీసుకునొచ్చి సీత చేతిలో పెడుతుంది. సీత ఒక్క రోజులో ప్రియాకి కావలసిన అసైన్మెంట్స్ రాసి చేస్తుంది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి స్నేహం పెరుగుతుంది. ప్రియాకి ఏ పనున్నా సీతని కూడా పిలవడం, తనతో పని చేయించుకోవడం, సీతకి కనీసం ఒక స్నేహితురాలుందన్న సంతోషంతో ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రియతో స్నేహం చేస్తూ ఉంటుంది. ఒకరోజు ప్రియా తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. తన తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా, నేను నా స్నేహితులతో కలిసి చిన్న ట్రిప్ ప్లాన్ వేశానమ్మా, నువ్వు డబ్బులిస్తే వెళ్తాను. నీ చదివే చదువుకి నువ్వు పెట్టే ఖర్చుకి కాస్తైనా సమతుల్యం ఉంటుందంటావా? చదువేమో చిటికెడు, ఖర్చులేమో కొండంతా. చదివి వెలగబెట్టావులే కాని ఇప్పుడు ట్రిప్లకి వెళ్లి ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నేను రూపాయి కూడా ఇవ్వను. ఇంట్లోనే ఉండి కాస్త చదువు అని తిడుతుంది తల్లి. తల్లి మాటలకు బాధపడిన ప్రియ నేరుగా సీత ఇంటికి వెళ్తుంది. ఏంటి ప్రియా, ఇలా వచ్చావు? నాతో ఏమైనా పనుందా? అవును సీత, నాకు కొన్ని బుక్స్ కావాలి, అవి నాకు చాలా ఇంపార్టెంట్. వాటిని కొనుక్కోవడం కోసం అమ్మని డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వడం లేదు. పైగా చదివి వెలగబెట్టింది చాలు, ఉన్న బుక్స్ చదువుకోమని తిట్టింది. ఏం చెయ్యాలో అర్థం కాక నీ దగ్గరకు వచ్చాను. మా ఇంట్లో పూట గడవడానికి డబ్బుంటే అదే గొప్ప. నీకిచ్చేంత డబ్బు మా దగ్గర ఎందుకుంటుంది ప్రియా? సరే అయితే ఒక పని చేద్దామా? మా అమ్మ డబ్బు ఎక్కడ పెడుతుందో నాకు తెలుసు. అక్కడ నుండి డబ్బు తీసుకొని బుక్స్ కొనుక్కుందాం. కొద్ది రోజుల్లో ఎలాగోలా నేను ఎవరిలో ఒకరిని అడిగి రెడీ చేస్తాను. ఎక్కడి నుంచి తీసామో అక్కడే పెట్టేద్దాం. ఏమంటావ్? సీత, మంచి కోసమైనా చెడు కోసమైనా దొంగతనం చేయడం తప్పమ్మా. ఇది నా మాట, నువ్వు నా మాట కాదనవని అనుకుంటున్నాను. అనగానే సీత తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా, ప్రియా నా కోసం చాలా చేసిందమ్మా. తన దగ్గరున్న బుక్స్ అన్నీ నేను చదువుకోవడానికి ఇచ్చింది. నేను రాసుకోవడానికి నోట్స్ ఇచ్చింది. తనే కనుక ఇవన్నీ ఇచ్చుండకపోతే నేను ఇంతలా చదువుకోగలిగేదాన్ని కాదు. మనకి సహాయం చేసిన వాళ్ళు మన దగ్గరకొచ్చి సహాయం అడుగుతూ ఉంటే చేయడం తప్పు కాదు కదమ్మా.
అందుకే నీ మాట కాదంటున్నానని కాదు, కానీ తనకి సహాయం చేయాలని అనుకుంటున్నానమ్మా. అని చెప్పి సీత ప్రియతో పాటు వెళ్తుంది. స్వప్న పడుకునున్న సమయం చూసి నెమ్మదిగా చప్పుడు కాకుండా సీతని డబ్బున్న చోటికి పంపిస్తుంది ప్రియ. సీత నెమ్మదిగా వెళ్లి అక్కడ ఉన్న డబ్బును తీసుకుని వచ్చి ప్రియాకి ఇస్తుంది. వెంటనే ప్రియ బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి అయినప్పటికీ ఇంకా ప్రియ ఇంటికి రాకపోవడంతో స్వప్న చాలా కంగారు పడుతూ ఉంటుంది. తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తుంది. కానీ ఎవ్వరూ కూడా ప్రియ ఆచూకీ తెలియదని చెప్తారు. ఉదయాన్నే పనిచేయడానికి వచ్చిన లక్ష్మి స్వప్న కంగారు చూసి దగ్గరకు వెళ్లి, అమ్మగారు, పొద్దున్నే ఎందుకలా కంగారు పడుతున్నారు? ఏమైంది? నా కూతురు రాత్రి నుంచి కనిపించడం లేదు. కాలేజ్కి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను, కానీ ఎవ్వరూ కూడా తన గురించి తెలియదని చెప్తున్నారు. నాకేమో కంగారుగా ఉంది. మీకు తెలియదు కదా, తను ఎక్కడికి వెళ్ళలేదమ్మా. తనకేదో బుక్స్ కావాలట, అవి కొనుక్కోవడానికి టౌన్కి వెళ్ళింది. కానీ రాత్రంతా రాకపోవడం ఏంటి? టౌన్కి వెళ్తే 2-3 గంటల్లో వచ్చేయాలి కదా. 2 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళుంటుంది అని అనుకుంటూ ఉండగానే ప్రియ ఇంటికొస్తుంది. ప్రియాని చూసిన స్వప్న చాలా కోపంగా దగ్గరికెళ్ళి, ఇంట్లో చెప్పకుండా రాత్రంతా ఎక్కడికి వెళ్ళావే? నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను ట్రిప్కి వెళ్ళలేననుకుంటున్నావా? నువ్వు వద్దు అంటే నేను ఆగుతానా ఏంటి? అందుకే ట్రిప్కి వెళ్ళొచ్చాను. ప్రియమ్మ, నువ్వు ఇంట్లో డబ్బులు దొంగతనం చేయమని చెప్తే మా పిచ్చిది నిజంగానే పుస్తకాల కోసం అనుకొని దొంగతనం చేసింది. నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదమ్మా. హే లక్ష్మి, అంతలా ఫీల్ అవ్వడానికి ఏం లేదిక్కడ. నాకు ఈ వర్క్స్ చేసి పెట్టడానికి నీ కూతురుని ఫ్రెండ్ అని అన్నాను, అంతేగాని నిజంగా నా ఫ్రెండ్ అనుకున్నావా ఏంటి? ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే అమ్మకి సీత దగ్గరికి వెళ్ళి చదువుకుంటున్నానని చెప్పేదాన్ని. ఇలాంటి వాటి కోసమే తప్ప కూడు గూడు లేని నీ కూతురుతో స్నేహం చేసే అంత చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావా నాది? కొంచెం చనువు ఇవ్వగానే సంకెక్కి కూర్చోవడం మీకు అలవాటు. చనువు ఇచ్చినట్టే ఇచ్చి మీతో చాకరీ ఎలా చేయించుకోవాలి అనేది మా అలవాటు అని మాట్లాడుతూ ఉండగా స్వప్న ప్రియాని కొడుతుంది. అదే సమయంలో సీత పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మగారు, మీరిక్కడే ఉన్నారా? నిన్నటి నుంచి మనసులో ఏదో తప్పు చేసిన భావం ఉంది. అది మీకు చెప్పాలనుకున్నాను, కానీ ప్రియా వచ్చాకే అది చెప్పాలనుకున్నాను. ప్రియా పుస్తకాలు కొనుక్కుంటానంటే మీరు కాదన్నారట కదా. తను మా దగ్గరకొచ్చి బాధపడింది. మా దగ్గర కూడా డబ్బులు లేకపోయేసరికి తప్పని పరిస్థితుల్లో మీ ఇంట్లో దొంగతనం చేసి తనకిచ్చాను. ఇది తప్పని తెలుసు గాని తప్పలేదు. దీనికి మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధంగానే ఉన్నాను. ప్రియా, నువ్వు చదివిన తర్వాత ఆ బుక్స్ నాకు కూడా ఇస్తావా? చూసావా ప్రియా, నీకు సీతకి ఉన్న తేడా? నువ్వేమో నీ అవసరానికి తనని స్నేహితురాలుగా చేసుకున్నానంటున్నావు, కానీ తనేమో నేను ఎక్కడ కొడతాను అని నువ్వు వచ్చావని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చి తప్పంతా తనదే అన్నట్టుగా తన మీద నింద వేసుకుంటుంది. ఇది కదా అసలైన స్నేహం. స్నేహం ఎప్పుడూ కూడా ఆస్తి, కులం, మతం చూసి పుట్టదు. స్వచ్ఛమైన మనసు నుంచి మాత్రమే పుడుతుంది. ఇది అర్థం చేసుకుంటే జీవితంలో బాగుపడతావు. లేదంటే ఇలానే మోసాలతో బ్రతకాల్సి వస్తుంది అని తల్లి చెప్పగానే దానికి తను చేసిన తప్పేంటో ప్రియకు అర్థమవుతుంది. వెంటనే సీత దగ్గరికొచ్చి కౌగిలించుకుంటుంది. నేను నిన్ను మోసం చేస్తున్నానని తెలిసినా, నీతో నా పనులు చేయించుకుంటున్నానని తెలిసినా ఎందుకు నాతో స్నేహం చేశావు? ఇలా నువ్వు నేను అని లెక్కలు మాట్లాడుకుంటూ పోతే అది వ్యాపారం అవుతుంది, కానీ స్నేహం ఎలా అవుతుంది ప్రియా? నేను అలాంటి లెక్కలు ఎప్పుడూ వేయలేదు. నువ్వు నాతో పని చేయించుకున్నావని ఎప్పుడూ అనుకోలేదు. సీత మాటలకి పూర్తిగా మారిపోయిన ప్రియ అప్పటి నుంచి సీతతో నిజంగా స్నేహం చేయడం మొదలు పెడుతుంది. వారిద్దరూ కలిసి చక్కగా చదువుకుంటూ సమాజం దృష్టిలో మంచి పేరు సంపాదించుకుంటారు. గిరిరాంపురంలో ఉండే శారద అనే ఇల్లాలు వాళ్ళది ఒక మధ్యతరగతి కుటుంబం. తమ రెక్కల కష్టంతో తమకున్న 2 మగపిల్లల్ని తమకు వీలైనంత చదివించారు. కానీ ఆ 2 కొడుకుల్లో పెద్దవాడు శ్రీధర్ కన్నా చిన్నవాడు మహిధరే ఎక్కువ చదువుకోవడంతో అతనికి పట్నంలో మంచి ఉద్యోగం దొరికింది. పెద్దవాడు శ్రీధర్ ఊళ్ళోనే తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నాడు. అలా వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొన్నేళ్ల క్రితం పెద్దవాడు శ్రీధర్కి శాంతి అనే ఒక పేద ఇంటి పిల్లతో పెళ్లి జరిగింది. ఎంతైనా కష్టం విలువ తెలిసిన మనుషులు కావడంతో కోడలి విషయంలో కుటుంబాన్ని
గుణగణాలనే చూశారు కానీ ఆస్తిపాస్తులను చూడలేదు. అలా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన శాంతి తరపు బంధువు ఎవరో ఒకరు కనీసం 2 రోజులకు ఒకసారైనా వచ్చి తమ పిల్లని చూసిపోతూ ఉంటారు. ఆ వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రాకుండా కూరగాయల్ని, పప్పులు, ఉప్పులని ఏవో ఒకటి తమకు అందుబాటులో ఉన్న సరుకులు తెచ్చిచ్చిపోతుంటారు. ఒకసారి శాంతి వాళ్ళ బాబాయ్ ఆమెను చూడటానికి వస్తూ 2 సంచుల్లో చాలా సరుకులు తెచ్చిచ్చి, అమ్మాయి శాంతి, ఇంక నేను బయలుదేరుతానే, అల్లుడు గారిని అడిగానని చెప్పమ్మా, ఇంకొకసారి వచ్చి తీరిగ్గా మాట్లాడతాను, సరేనా? సరే బాబాయ్, ఒక్క నిమిషం ఉండు. మొన్న సూర్రావు పెదనాన్న అరటికాయలు పంపించాడు. చాలా ఎక్కువ పంపాడు. అవి ఇవాళ్లే వేపుడు చేశాను. కాస్త బాక్స్లో వేసిస్తాను. కాంతం బామ్మకి ఇచ్చిపోకూడదు. ముసల్ది ఇష్టంగా తింటది. నీ పిచ్చి కానీ, ఆడపిల్ల ఇంటి నుండి ఏదైనా ఆశించేవాళ్ళేంటే మన వాళ్ళు. మనమందరం డబ్బులకు పేదవాళ్ళమేమో కానీ ఆప్యాయతలకి సంస్కారాలకి కాదమ్మా. అయినా మీ మామగారికి అరటికాయ వేపుడన్నా బజ్జీలన్నా ఇష్టమనే కదా అన్నయ్య అన్ని అరటికాయలు పంపుంటాడు. మీరు తినండే, నీకింతకన్నా మేమేం చేయలేం కదా అని కూతురికి జాగ్రత్తలు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా బంధువులందరూ బలంగా నిలబడితే ఒక సంసారం ఎంత సంతోషంగా సాగిపోతుందో చెప్పడానికి శారద కుటుంబమే ఒక నిదర్శనం. అలా ఏళ్లు గడిచిపోతున్నాయి. కొన్నాళ్లకి చిన్నవాడు మహిదర్కి అతని సంపాదన బాగా ఉన్నందువల్ల ఒక పెద్దింటి సంబంధం వచ్చింది అతనికి. అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు బాగా నచ్చడంతో ఆ ధనవంతుల పిల్ల లాస్య ఈ మధ్యతరగతి ఇంటికి కోడలైపోయింది. డబ్బున్న పిల్ల కావడంతో సారెలు అవి ఎక్కువగా తీసుకొచ్చింది. సొంత ఊళ్ళో శారద వాళ్లది సొంత ఇల్లు, పైగా పెద్ద ఇల్లే అయినా అన్నేళ్లు ఆ ఇంట్లో అంతగా సామాన్లుండేవి కావు. పైగా పెద్ద కోడలు కూడా పేదింటి నుండి వచ్చిన పిల్ల కావడంతో ఏదో పేరుకి సారేని పెట్టారు కానీ పెద్దగా ఏమీ పెట్టలేకపోయారు ఆమె పుట్టింటి వాళ్ళు. అలా డబ్బున్న పిల్ల తెచ్చిన ఏసీలు, ఫ్రిడ్జులు, వాషింగ్ మషీన్లు, సోఫాలు అని మొత్తం సామానంతా కలిపితే అప్పటికే ఆ ఇల్లు మొత్తం సామాన్లతో నిండిపోయి కళకళలాడుతుంది. కానీ డబ్బున్న పిల్ల కనుక తన పేద తోటి కోడల్ని కాస్త చులకనగా చూసేది ఈ ధనిక కోడలు. అక్క, నువ్వు ఉదయాన్నే స్నానం చేస్తావేమో కదా, మరి చన్నీళ్లతో చేయడం ఎందుకు? మా గదిలో బాత్రూంలో సోలార్ వాటర్ హీటర్ సెటప్ ఉంది కదా, అందులో వేణీళ్లు తీసుకుని చేయక్క. పర్వాలేదు, ఉదయాన్నే మా గది తలుపులు తడితే డోర్ ఓపెన్ చేస్తాం, నేను మరితో. వేణీళ్ళెందుకమ్మా? చిన్నతనం నుండి నాకు ఏ కాలంలో అయినా చన్నీళ్ళ స్నానం అలవాటేలే. నిజమేలే అక్క, కొన్ని అలవాట్లంతే, మార్చుకోలేము. ఏంటో, లేనప్పుడు తినలేదంటే అదో తీరు, కానీ ఉన్నప్పుడు కూడా తినలేకపోవడం ఏంటో అదేం తీరో కదా. సరేలే, నేను ఫ్రెష్ అవ్వాలి. కాస్త నా గదిలోకి కాఫీ తీసుకొచ్చాయక్క, రాగానే తాగుతాను అంటూ ఒక పుల్లవిరుపు మాట అనేసి ఆ విషయం ఆమె గ్రహించే లోపే ఆ ఇంటి పెద్ద కోడలికి పని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈ విధంగా కోడలిగా అత్తారింట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి లాస్య తన తోటి కోడలు శాంతిని ప్రతిరోజు ఏదో ఒక పుల్లవిరుపు మాటలతో ఆమె పేదరికాన్ని గుర్తు చేస్తూ ఎద్దేవా చేయటం ఆమెకు అలవాటైపోయింది. ఒకసారి అత్తగారు శారద తన పెద్ద కోడలితో, అమ్మా శాంతి, లయ తరపున నేను నీకు క్షమాపణ చెబుతున్నానమ్మా. అయ్యో భలేవారే అత్తయ్య, అయినా తను అనేది కూడా నిజమే కదా. తను సంపన్నుల పిల్ల కనుక చీర సారెలతో ఎంతో ఆడంబరంగా ఈ ఇంటికి కాపురానికి వచ్చింది. కానీ నేను చాలా సింపుల్గా వచ్చేశాను. అయినా తను నాకన్నా చాలా చిన్నపిల్ల అత్తయ్య. అలాంటిది తను ఏదో అంటుంటే నేనెందుకు పట్టించుకుంటాను చెప్పండి? మీరేం ఫీల్ అవ్వకండి అంటూ తన మనసులో బాధ ఉన్నా ఆ బాధ తన అత్తకు తెలియకూడదని కవర్ చేసుకుంది. ఈ విధంగా తోటి కోడలిద్దరి మధ్య తరచుగా నడిచే ధనిక పేద అనే సంఘర్షణ గురించి ఆ అత్తగారికి తెలిసినా అన్ని వేళలా ఆమె రియాక్ట్ అవ్వలేకపోయేది. అదే అలుసుగా తీసుకున్న ధనిక కోడలు
తను ఆ ఇంటికి రావటం ఆ ఇంటి వాళ్ళ అదృష్టం అన్నట్టు, తను లేకపోతే అన్ని సౌకర్యాలు విలాసాలు వాళ్ళు ఎరగరు అన్నట్లు ప్రవర్తించేది. ఒకసారి శాంతి మరిది మహిదర్ తమ అన్నా వదినల పెళ్లి రోజని ఒక ఖరీదైన చీర తీసుకొచ్చి తన వదినకిస్తూ, వదినా, ఈవేళ మీ పెళ్లి రోజు కదా, అందుకే మీకోసం చీర తెచ్చాను. భలేవాడివయ్యా మరిది. ఇదేమైనా అంత గొప్ప విషయమా చెప్పు. ఏ ఆడపిల్లైనా అత్తారింటికి వెళ్లే రోజే కదా ఈ పెళ్లి రోజంటే. దానికోసం అంత ఖరీదు పెట్టి చీర తేవడం ఎందుకయ్యా? సరే, తెస్తే తెచ్చావులే కాని ఈ చీర తీసుకెళ్లి మా చెల్లికి ఇవ్వు, చాలా సంతోషిస్తుంది. లేదు దినా, ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న చాలా విషయాలు నేను నోరు మెదపకపోవటం వల్లే జరుగుతున్నాయని నాకు అర్థమవుతుంది. అలా అని నేను నోరు తెరిస్తే ఇల్లు ఎక్కడ రెండుగా చీలిపోతుందో అని భయం నాకు. అయినా నేను సిటీలో పనిచేసేంత చదువు చదువుతున్నానంటే అందుకు అన్నయ్య చేసిన త్యాగమే వదినా కారణం. వాడికి చదువు ఎక్కక చదువు మానేయలేదు. నేను పెద్ద చదువు చదవాలని వాడు మొద్దు అనే ముద్ర వేయించుకున్నాడు. అలాంటిది అన్నయ్య నాకు నాన్న తర్వాత నాన్న అయితే నువ్వు అమ్మ తర్వాత అమ్మవే కదా, మరి నీ కొడుకు చేరేస్తే తీసుకోవో వదినమ్మా అంటూ తన వదినమ్మ పట్ల తనకున్న ఉన్నతమైన భావాన్ని చూపించాడు. ఈ విధంగా ఇంట్లో ఎవరికీ అడ్డం రాని పెద్ద కోడలి పేదరికం ధనవంతురాలైన చిన్న కోడలికి అన్ని విషయాల్లోనూ కనిపించేది. అలా ఉన్న సమయంలో ఒకసారి ఊళ్ళో అకాల వర్షం వచ్చి 2 రోజుల పాటు జనం చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ వాన వల్ల కరెంటు స్తంభాలు అవి పడిపోయి ఒక 2 రోజుల పాటు కరెంటు లేదు ఆ ఊళ్ళో. దాంతో ధనిక కోడలు తెచ్చుకున్న ఫ్రిడ్జ్ కానీ హోమ్ అప్లియన్సెస్ ఏవీ కూడా పనిచేసే పరిస్థితి లేదు. చివరికి తను ఎంతో గొప్పగా చెప్పుకునే సోలార్ గీజర్ కూడా అకాల వర్షం వల్ల డ్యామేజ్ అయింది. అలా అందరూ ఆ చికాకులో ఉంటే చిన్న ధనిక కోడలు అప్పుడు కూడా తన పేద తోటి కోడల్ని ఎగతాళి చేసే అవకాశాలు వెతుక్కునేది. అప్పుడొకరోజు విసిగిపోయిన అత్తగారు చిన్న కోడలితో, ఏ అమ్మా లాస్య, ఈ ఇంటికి కాపురానికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను నిన్ను. ఎప్పుడు నా పెద్ద కోడలి పేదరికాన్ని వెక్కిరిస్తూనే ఉంటావు. అసలా ఏంటమ్మా నీ గొప్ప? ఒక పని చేయటం చేత కాదు, ఇల్లు ఎలా చక్కపెట్టుకోవాలో కూడా చేత కాదు. నా పెద్ద కోడలు చేస్తేనే కాని నీకు రోజు గడవదు. అలాంటిది నువ్వు దాన్నంటావా? మా వాళ్ళు పంపారు అని నువ్వు మిడిసిపడే వస్తువులన్నీ చూసావా? 2 రోజులు కరెంటు లేకపోతేనే మూలన పడ్డాయి. అదే నా పెద్ద కోడలు పేదదే అయినా ఎప్పుడు తన తరపు వాళ్ళు తమ సంతోషం కొద్దీ తెచ్చి ఇచ్చే ఆ కూరగాయలు పప్పులు ఉప్పులు వల్లే ఈ ఊరు 2 రోజులుగా స్తంభించిపోయినా మనకు తిండికి గడుస్తుంది. నీ బడాయి వస్తువులు 300 వచ్చే కరెంటు బిల్లుని 2000 దాటిస్తుంటే నా పెద్ద కోడలు తరపు బంధువులు వచ్చి పోతూ ఇచ్చే సరుకులు ప్రతి నెల 5000 ఖర్చుని మిగులుస్తున్నాయి. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి నీ గొప్ప? అంటూ అన్నాళ్లుగా దాచుకున్న మాటలన్నీ అడిగేసింది. అప్పుడు కాని డబ్బున్న అహంకారంతో ఉన్న ఆ చిన్న కోడలికి అర్థం కాలేదు. ఇంతకాలం తననే మాటలు ఆ ఇంటి పెద్ద కోడల్ని కాదు, ఇంట్లో అందర్నీ బాధ పెట్టాయని. అప్పుడు ఆ పెద్ద కోడలు తన అత్తగారిని వారిస్తూ, అత్తయ్య, లాస్య ఏదో తెలిసి తెలియక అంటే మీరు కూడా ఏంటత్తయ్య తనతో సమానంగా? లాస్య, అత్తయ్య మాటలు పట్టించుకోకు అని అంది. అప్పుడు తన పేద తోటి కోడలి మనసేంటో అర్థం చేసుకున్న ధనిక కోడలు, లేదక్కా, అత్తయ్య అనేది నిజం. నేను కట్న కానుకలు చీర సారెలు తెచ్చుకున్నానేమో కాని అత్తయ్య మనసులో నా కోడలు అని గర్వంగా చెప్పుకునే స్థానాన్ని సంపాదించుకోలేకపోయాను. అది నువ్వే సంపాదించుకున్నావు. నిజానికి లెక్కలు కట్టి చూస్తే ఇంట్లో నా బట్టలు తప్ప అందరి బట్టలు నువ్వే చేత్తో పిండుతావు. ఉదయాన్నే లేచి టిఫిన్ దగ్గర నుండి రాత్రి భోజనం వరకు అన్ని సమయానికి అందిస్తావు. ఇవే కాక బయట పెరట్లో ఉన్న అన్ని పనులు నీ ఒక్క చేతి మీదే చేస్తావు. అలాంటి నీతో ఈ ఇంటి బాధ్యత విషయంలో లెక్కలు కట్టకుండా డబ్బు విషయం లెక్క కట్టుకున్నాను. ఆ లెక్కలు కూడా
తప్పని ఇప్పుడే అత్తయ్య చెప్పారు కదా. నేను ఈ ఇంటికి ధనిక కోడలిగా వచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకుని ధనికురాలివయ్యావు. అంటూ తన తప్పుని తెలుసుకొని తన తోటి కోడలితో పాటు ఇంట్లో అందరికీ పేరు పేరున క్షమాపణ చెప్పింది. ఇక ఆ తర్వాత నుండి ఆ ఇంట్లో పేద ధనిక అనే భేదాలు లేకుండా ఆ ఇద్దరు తోటి కోడళ్ళు ఇంటి బాధ్యతల్ని సమంగా పంచుకుంటూ తమ సంసారాన్ని చక్కగా నడిపించసాగారు.